గత వారంలో యూనియన్ క్యాబినెట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ను కార్పొరేటైజ్ చేసే నిర్ణయంపై అప్రూవల్ తెలిపింది. అసలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అంటే ఏంటి? డిఫెన్స్ సంబంధించిన మిలిటరీ వెపన్స్ కానీ అమ్యునిషన్స్ కానీ తయారు చేసే ఫ్యాక్టరీస్నే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అంటారు. అట్లాంటివి ఇండియాలో 41 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీస్లో డిఫెన్స్ వెహికల్స్ కానీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ డిఫెన్స్ సంబంధించిన క్లోతింగ్ కానీ ఇలా రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా జనరల్గా పెద్ద పెద్ద నగరాలకి అవుట్స్కట్స్లో ఉంటాయి. ఉదాహరణకి మెదక్ దగ్గర ఎద్దుమైలారంలో, చెన్నై దగ్గర ఆవడిలో, అలానే ఇతార్సీలో ఇలా రకరకాల ప్లేసెస్లో పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి. అక్కడ మిలిటరీ ఎక్విప్మెంట్, మిలిటరీ వెపన్స్, అమ్యునిషన్స్ తయారవుతూ ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి ఒక బోర్డు ఉంటుంది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డ్. ఈ బోర్డ్ని బ్రిటిష్ వాళ్ళు 1775లో ఎస్టాబ్లిష్ చేశారు. దాదాపు 250 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేసిన బోర్డు. ఇప్పుడు పూర్తిగా ఈ బోర్డుని అబాలిష్ చేసేసి భారతదేశంలో ఉన్న 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ను కేటగిరీ వైజ్గా, అంటే అవి తయారు చేసే వస్తువులు వాటి పనితీరు వైజ్గా మొత్తం 7 కార్పొరేట్ ఎంటిటీస్గా చేయబోతున్నారు. ఆ నిర్ణయానికి క్యాబినెట్ అప్రూవ్ చేసింది. అంతేకాదు, ఈ 7 కార్పొరేట్ ఎంటిటీస్ కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఓన్డ్ కార్పొరేట్ ఎంటిటీస్, అంటే డిఫెన్స్ పిఎస్యూస్ లాగా ఇవి పనిచేస్తాయి. ఇప్పటి వరకు భారతదేశంలో 8 డిఫెన్స్ పిఎస్యూస్ ఉన్నాయి. ఉదాహరణకి బీడీఎల్, హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇలాంటివన్నీ, మిదాని, హైదరాబాద్లో ఉన్న మిదాని, ఇవన్నీ డిఫెన్స్ పిఎస్యూసే. సో ఈ తరహాలో ఇక మీదట ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కూడా పనిచేయబోతున్నాయి. అంటే భారతదేశంలో ఇప్పుడున్న 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ను 7 గ్రూప్స్గా, 7 కార్పొరేట్ ఎంటిటీస్గా చేస్తున్నారు. అయితే దాదాపు ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో 70,000 పైచీలకి ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మాత్రం ఎంప్లాయీస్ యొక్క కన్సర్న్స్ మేము టేక్ కేర్ చేస్తాం, వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టం అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఈ గ్యారంటీ ఫస్ట్ 2 ఏళ్లే ఉంటుంది. తర్వాత ఏం జరుగుద్దో, ఈ కార్పొరేటైజేషన్ తర్వాత భవిష్యత్తులో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ని ప్రైవేటైజ్ చేస్తారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ వార్షిక టర్నోవర్ దాదాపు 19,000 కోట్లుగా ఉంది ఇప్పటి వరకు. దీని ఎఫిషియన్సీ పెంచడానికి ఈ విధంగా కార్పొరేటైజ్ చేయాల్సి వచ్చిందని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ 7 గ్రూప్స్ కార్పొరేటైజ్ చేసి కార్పొరేట్ స్ట్రక్చర్లో ఫంక్షనింగ్ చేస్తున్నారు. అసలు 7 గ్రూప్స్గా ఏమేం గ్రూప్స్గా తయారు చేస్తున్నారంటే, 1 అమ్యునిషన్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ గ్రూప్, 2ది వెహికల్స్ గ్రూప్, 3ది వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ గ్రూప్, 4ది ట్రూప్స్ కంఫర్ట్ ఐటమ్స్ గ్రూప్. కంఫర్ట్ ఐటమ్స్ అంటే వాళ్ళ క్లోతింగ్ కానీ వాళ్ళ షూస్ కానీ ఇవన్నీ కంఫర్ట్ ఐటమ్స్ వస్తాయి. 5ది యాన్సిలరీ గ్రూప్, 6ది ఆప్టో ఎలక్ట్రానిక్స్ గ్రూప్, 7ది పారాచూట్ గ్రూప్. ఇలా మొత్తం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ని 7 కార్పొరేట్ గ్రూప్స్గా, కార్పొరేట్ ఎంటిటీస్గా తయారు చేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మోడల్లో పనిచేస్తాయి. ఈ కార్పొరేటైజేషన్ చేయటం వల్ల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, వాటి యొక్క స్వయం ప్రతిపత్తి పెరుగుద్ది, వాటి యొక్క అకౌంటబిలిటీ పెరుగుద్ది, ఎఫిషియన్సీ పెరుగుద్ది, ఫంక్షనింగ్లో కూడా ప్రాపర్గా సర్వీసెస్ టైం బౌండ్లో డెలివరీ అవుతాయి, ఇవన్నీ అంటున్నారు. దాంతోపాటు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఒక ప్రాఫిటబుల్ అసెట్స్గా తయారవుతాయి అండ్ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ క్రియేట్ చేసి స్పెషలైజేషన్లో ఇంకొంత లోతుగా ముందుకెళ్తాయి. అంటే డీపెనింగ్ స్పెషలైజేషన్ ఇంకొంత లోతుగా ముందుకెళ్తాయి. వాటి యొక్క కాస్ట్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు. అయితే ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కార్పొరేటైజ్ చేయటం వల్ల వస్తున్న కన్సర్న్స్ ఏంటి అంటే, 1 డిఫెన్స్ ప్రొడక్షన్ అనేది దేశానికి స్ట్రాటజిక్ అసెట్ లాంటిది, దానికి సెక్యూరిటీ చాలా అవసరం. దీన్ని కార్పొరేటైజ్ చేసి భవిష్యత్తులో దీన్ని ప్రైవేటైజ్ చేస్తే సెక్యూరిటీ కన్సర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా సెక్యూరిటీ కన్సర్న్స్ వచ్చే అవకాశం ఉంది. 2ది ఎంప్లాయీస్ కన్సర్న్. అక్కడ ఇప్పటి వరకు ఉద్యోగస్తులు గ్రూప్ ఏ, బి, సిడి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో అడ్మినిస్ట్రేటివ్ సైడ్ గ్రూప్ ఏ జాబ్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నుంచి తీసుకుంటారు. భవిష్యత్తులో వీళ్ళందరి పరిస్థితి ఏంటని కూడా చాలామంది భయపడుతున్నారు. దాంతోపాటు ఈ కార్పొరేటైజేషన్ భవిష్యత్తులో
ప్రైవేటైజేషన్కి దారితీస్తుంది కదా అని చెప్పి కూడా వాపోతున్నారు. దీంతో చాలామంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ను కార్పొరేటైజ్ చేయొద్దని చెప్పి వాదిస్తున్నారు. అయితే గవర్నమెంట్ మాత్రం కార్పొరేటైజ్ చేయటం వల్ల ప్రాఫిట్స్ పెరుగుతాయి, ప్రాఫిటబుల్ ఎసెట్ అవుద్ది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అనేవి. రెండోది అకౌంటబిలిటీ పెరుగుద్ది, క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ పెరుగుద్ది, టైం బౌండ్ డెలివరీ కూడా జరుగుతుంది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇన్నోవేషన్స్ బయలుదేరుతాయి, కాంప్లసెన్సీ తగ్గిపోతుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఏదేమైనప్పటికీ దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వం యొక్క బాధ్యత.